హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ ప్రీవియస్ పేపర్లో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాలు ఏవి అన్నాడు. ఇక్కడ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యానాలు ఏవి అన్నాడు. అందులో మొదటి స్టేట్మెంట్ ఏముందంటే ఏ అనే స్టేట్మెంట్ అనమాట. ఏ మరియు బీలు, క్యాపిటల్ ఏ మరియు క్యాపిటల్ బీలు ఏవైనా రెండు పరిమిత సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి కామా ఏ మైనస్ బి కామా బి మైనస్ ఏలు వియుక్త సమితులు అన్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఏ కామా బిలు రెండు కూడా మనకు పరిమిత సమితులు అండి. మరి పరిమిత సమితి అంటే అర్థమైంది. ఏదైనా ఒక సమితిలో లెక్కించడానికి వీలైన సంఖ్యలో మూలకాలు ఉంటే ఆ సమితిని ఏమంటారంటే పరిమిత సమితి అని అంటారు. అంటే లెక్కించడానికి వీలైన సంఖ్యలో మూలకాలు ఉంటే పరిమిత సమితి అంటారు. అది గుర్తుపెట్టుకోవాలా. మరి ఇక్కడ ఏమంటే ఇక్కడ ఆ ఏ బి రెండు పరిమిత సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్ బి బి మైనస్ ఎల్ వియుక్త సమితులు అంట. మరి వియుక్త సమితులు అంటే ఏంది? ఏవైనా రెండు సమితులలో ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ సమితులు ఏమంటారంటే వియుక్త సమితులు అని అంటారు. అంటే అర్థమైంది ఇక్కడ. రెండు సమితులు తీసుకుంటే ఆ రెండు సమితుల్లో కూడా మనకి ఏం కావాలంటే ఉమ్మడి మూలకాలు ఉండకుండా వేరే వేరే మూలకాలు ఉండాలి. అప్పుడు ఏమంటారు వాటిని వియుక్త సమితులు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు. వియుక్త సమితులు అంటే అర్థమైందంటే ఉమ్మడి మూలకాలు లేని సమితులని వియుక్త సమితులని అంటారు. చూడండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఏ బిలు రెండు పరిమిత సమితులు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్ బి బి మైనస్ ఏలలో ఈ మూడు సమితుల్లో కూడా ఉమ్మడి మూలకాలు ఉండవు. అయితే చాలా మనకి ఇది గుర్తుండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం సింపుల్గా మనము ఏబి రెండు పరిమిత సమితులు కాబట్టి సింపుల్గా మనం ఏం చేద్దామంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అనేటువంటి మూడు మూలకాలు తీసుకుందాం. అదేవిధంగా బి అనే సమితులు మనం మామూలుగా 3, 4, 5 ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ఏబిలు కేవలం పరిమిత సమితులు మాత్రమే, అవి వియుక్త సమితులు కావు. దాని తర్వాత వచ్చేటువంటి ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్ బి బి మైనస్ ఏలో వియుక్త సమితులు అన్నాడు ఇక్కడ. కాబట్టి ఏం చేద్దాం, ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనము దీని నుంచి ఫస్ట్ ఏం చేద్దాం, మనము ఏ ఇంటర్సెక్షన్ బి అనుకుందాం. మనం అంటే అర్థమైంది. ఏబిలో యొక్క ఉమ్మడి మూలకాలతో ఏర్పడేటువంటి సమితి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తుంది? ఏ అంటే 1, 2, 3. మరి ఇంటర్సెక్షన్ బి అంటే ఏమో చెప్పండి ఇక్కడ 3, 4, 5 ఇక్కడ. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే రెండు సమితులు ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలతో ఏర్పడే సమితిని ఏమంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. కాబట్టి ఇప్పుడు ఉమ్మడి మూలకం ఏముంది ఇక్కడ 3 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే ఇక్కడ 3 వస్తుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్నటువంటి మూలకాలు ఇక్కడ ఏముంటే మీకు ఇక్కడ 3 మాత్రమే ఉంది ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేద్దాం, తర్వాత మనము ఏ మైనస్ బి అనుకుందాం. మనం అంటే ఏ నుంచి బి తీసేయాలి మనము. ఇవే సమితులు కాబట్టి 1, 2, 3 అనమాట. మరి అదేవిధంగా మైనస్ ఇక్కడ మరి బి అంటే ఏముంటుంది 3, 4, 5 కాబట్టి ఇవి వచ్చిన తర్వాత మనము ఏం చేస్తాం, ఏ నుంచి బి తీసేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, మనము ఉమ్మడి మూలకాలు క్యాన్సిల్ చేస్తాం. మనం 3 క్యాన్సిల్ కాబట్టి అప్పుడు మొదటి సమితి ఏదైతే ఉంటుందో ఆ సమితులు ఏవైతే మూలకాలు మిగులుతాయో అవి మాత్రమే ఆన్సర్లో రాయాలి. మన ఇక్కడ మన 4, 5 ఇక్కడ మిగిలిన దాని లెక్కలోకి తీసుకో. మనం కేవలం మొదటి సమితులు మిగిలిన మూలకాలు మాత్రం లెక్కలోకి తీసుకుంటాము. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే 1, 2 కాబట్టి ఏ మైనస్ బిలో మనకు వచ్చేటువంటి మూలకాలు ఏమున్నాయంటే 1, 2 అనేటువంటి మూలకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేద్దాం మనము బి మైనస్ ఏ కనుక్కున్నాం మనం. కానీ బి మైనస్ ఏ అంటే ఏమొస్తుందో చెప్పండి. ఫస్ట్ బి రాయాలి ఇక్కడ మనం బి కాబట్టి. బిలో మూలకాలు ఏమన్నా 3, 4, 5 అనమాట. మైనస్ నెక్స్ట్ ఏ కాబట్టి ఏలో మూలకాలు ఏమన్నా 1, 2, 3 కాబట్టి 1, 2, 3 అనమాట. ఇప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఏమంటే సేమ్ దీని లేకనే మనం ఏం చేద్దాం, ఫస్ట్ మనం ఉమ్మడి మూలకాలు క్యాన్సల్ చేద్దాం మనం. 3 ఉమ్మడి మూలకాలు పోతే అప్పుడు ఏమన్నా మనకి మొదటి సమితి బి ఉంది కాబట్టి బిలో మూలకాలు ఏవైతే ఉంటే అవి మాత్రం లెక్కలు తీసుకుంటాము. కాబట్టి 4, 5 అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ బి మైనస్లో వచ్చినట్టు మూలకాలు ఏమంటే 4, 5. ఇక్కడ గమనిస్తే మీరు ఏ ఇంటర్సెక్షన్ బిలో మనకి ఏమొచ్చిందంటే 3 అనే మూలకాలు మాత్రమే ఉంది. ఏ మైనస్ బిలో ఏముంది ఇక్కడ 1, 2 ఉంది. మరి బి మైనస్ ఏమో చెప్పండి ఇక్కడ 4, 5 కాబట్టి ఈ మూడు సమితుల్లో కూడా మనకు ఉమ్మడి మూలకాలు ఏది కూడా లేదు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఏంటి ఇక్కడ మనకు ఏ ఇంటర్సెక్షన్ బి ఏ మైనస్ బి బి మైనస్ మూడు కూడా మనకి ఏమైతే వియుక్త సమితులు అవుతున్నాయి. కాబట్టి మొదటి స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి మీరు. అదేవిధంగా సెకండ్ ఏముంది ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ మరియు క్యాపిటల్ వైలు ఏవైనా రెండు వియుక్త సమితులు అయితే నంబర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ నంబర్ ఆఫ్ వై అవుతుంది అన్నది ఇక్కడ. చూడండి ఇక్కడ ఎక్స్, వైలు రెండు కూడా వియుక్త సమితులు అంటే వాడే చెప్పింది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ మరియు వైలలో రెండిట్లో కూడా ఉమ్మడి మూలకాలు ఉండవు. కాబట్టి ఉమ్మడి మూలకాలు లేకుంటే అప్పుడు ఏమైతే చెప్పడం మనకు ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అంటే ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఎక్స్ ఇంటర్సెక్షన్ వైలో మనకి ఏమొస్తుంది అప్పుడు మనకు ఏం రాకుండా మనకు ఖాళీ ఫ్లవర్ బ్రాకెట్ మాత్రమే వస్తుంది. అంటే అర్థమైంది ఇక్కడ మనకు శూన్య సమితి వస్తుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఎక్స్ ఇంటర్సెక్షన్ బిలో అంటే ఎక్స్ వైలో ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి మనకు శూన్య సమితి వస్తుంది. కాబట్టి మనకు యాక్చువల్గా ఉన్నటువంటి మనకి ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ బి ఎక్స్ యూనియన్ వై లేకుంటే నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి సూత్రం రాస్తాం. యాక్చువల్గా మనం నెంబర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ వై మైనస్ నెంబర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అనమాట. ఈ విధంగా రాస్తాం మనం యాక్చువల్గా.
అయితే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై మనకు శూన్య సమితి కాబట్టి ఇందులో ఎటువంటి మూలకాలు లేవు కాబట్టి మూలకాల సంఖ్య మనకి ఎంతకు సమానం, ఇక్కడ మనకు 0కు సమానం కాబట్టి సో ఎక్స్ కామా వైలు వియుక్త సమితిలో మనకి మిగిలినటువంటి సూత్రం మనకి ఏమంటే కేవలము నంబర్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఈజ్ ఈక్వల్ ఏమంటే సో నంబర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ నంబర్ ఆఫ్ వై ఇంత మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇది మనకు సో వియుక్త సమితిలో వచ్చేటువంటి సూత్రం అనమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా అంటే బి స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ కాబట్టి సో మనకి ఇచ్చినటువంటి లెక్కలు ఏమిటి, ఇక్కడ మనకు ఏ మరియు బి రెండు కూడా స్టేట్మెంట్లు కూడా సత్యం అవుతాయి, కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏమంటే మొదటి n సహజ సంఖ్యల సగటు 6n/11 అయితే n విలువ ఎంత అన్నాడు. అయితే మనకు తెలుసు ఆల్రెడీ. సో 1, 2, 3, డాష్ ఎన్ని సంఖ్యలు ఏమంటారు, సహజ సంఖ్యలు అంటారు. ఈ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా, సహజ సంఖ్యల మొత్తం అంటే అర్థమైంది. సో 1 + 2 + 3 డాష్ n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం ఏంటంటే n ఇంటూ సో n+1/2 ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏమంటే n ఇంటూ n+1/2 అనమాట ఇది. అయితే చూడండి ఇక్కడ సో మనకి వీటి యొక్క సగటు అన్నది ఇక్కడ అంటే ఈ సహజ సంఖ్యల సగటు, ఈ సహజ సంఖ్యల మొత్తం యొక్క సగటు మనకి ఎంతకు సమానం అనమాట, 6n/11కి సమానం అనమాట. అయితే మీకు తెలుసు ఆల్రెడీ సగటు ఫార్ములా ఏం చెప్పండి, సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. కాబట్టి ఇదేంటి ఇక్కడ మనకి ఇక్కడ సో n రాశుల మొత్తం అనమాట. ఇది అంటే మొత్తం అంటే అర్థమైంది ఇక్కడ n ఇంటూ n+1/2 ఇదేంటి, ఇది రాశుల మొత్తం అనమాట. మరి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటే ఏం తీసుకుంటాం మనము, సో రాశుల సంఖ్య మనకి ఎంత ఇక్కడ n ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం బై n రాయకుండా ఇక్కడ పక్కన n రాసి వస్తున్నాయి ఇక్కడ. అంటే ఏది సగటుకు సగటు అవుతుంది అనమాట ఇది. అంటే మొదటి n సంఖ్యల సహజ సంఖ్యలకు సగటు అంటే ఏమిటి, ఇక్కడ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కాబట్టి n ఇంటూ n+1/2 అంటే ఏమో రాశుల మొత్తము బై n అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ వీటి యొక్క సంఖ్య కాబట్టి n రాసిన ఇక్కడ కాబట్టి n ఇంటూ n+1/2 మనకు n సహజ సంఖ్యల యొక్క సగటుకు సమానం అవుతుంది అనమాట. అంటే దేని ప్రకారము, సూత్రం ప్రకారం. కానీ లెక్క ప్రకారం ఏమిటి ఇక్కడ ఈ మొత్తం విలువ ఎంతకు సమానం మనకి ఇది 6n/11కి సమానం అనమాట. కాబట్టి 6n/11 రాసుకుంటే అంటే రెండు కూడా సమానం అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం మనం, వీటిని క్యాన్సిల్ చేస్తే మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఈ n క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. అప్పుడు ఏముంటుంది ఇక్కడ సో n+1/2 ఉంటుంది, అక్కడ ఏముంటుంది ఇక్కడ RHSలో 6n/11 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా, క్రాస్ మల్టిప్లై చేస్తే 11 ఇంటూ n+1 11 ఇంటూ n ఏమొస్తుందో చెప్పండి, సో 11 ఇంటూ n 11n ప్లస్ 11 ఇంటూ 1 11 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇంటూ 6 ఎంత చెప్పండి, సో 2 6ల 12n అనమాట. ఈ 11 అక్కడ పోతే ఏమవుతుంది మైనస్ కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు సో 11 మాత్రమే ఉంటుంది. 11 ఈజ్ ఈక్వల్ టు 12n మైనస్ 11n. మరి 12n మైనస్ 11 ఎంత చెప్పండి, ఒక n ఉంటుంది కాబట్టి సో n ఈక్వల్ ఎంత మనకు 11కు సమానం అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ. సో ఇదేమో రాశుల మొత్తం అనమాట బై రాశుల సంఖ్య ఎంత అంటే nకి సమానం కాబట్టి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 6n/11కు సమానం. దేర్ఫోర్ n ఈక్వల్ మనకి ఎంతకు సమానం, ఇక్కడ మనకు 11కు సమానం కావడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏమంటే కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ 13/5 0 డిగ్రీ లెస్ దెన్ ఏ లెస్ దెన్ 90 డిగ్రీస్ అయితే సో కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సెక్ ఏ ప్లస్ tan ఏ యొక్క విలువ ఎంత అన్నది ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. సో దీని అర్థమైంది యాక్చువల్గా ఏ ఇక్కడ మనకు 0 కంటే పెద్ద 90 కంటే చిన్నదనమాట, అంటే కలుపుకోవడం అనమాట. మరి మనకేమో ఇక్కడ కొసెక్ ఏ ఇచ్చినాడు ఇక్కడ కొసెక్ ఏ. మరి కొసెక్ ఏ దేని యొక్క విలువ చెప్పండి, కొసెక్ ఏ అనేటువంటి మనకి సైన్ యొక్క విలువ కాబట్టి సో ఫస్ట్ కొసెక్ ఏ మనకి ఏముందంటే ఇక్కడ 13/5 అనమాట. సో అదేవిధంగా అప్పుడు సైన్ ఏమొస్తుంది చెప్పండి, దీని యొక్క విలువ సైన్ కాబట్టి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందంటే తిప్పి రాస్తాం అంతే మనం. అంటే ఏమొస్తుంది చెప్పండి 5/13 గుర్తుపెట్టుకుని మీరు ఇది కొసెక్ ఏ ఈజ్ ఈక్వల్ 13/5 అయితే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ మనకు 5/13 అనమాట. అయితే నెక్స్ట్ ఏం కావాలి మనకు, దీని యొక్క విలువ కావాలి మనకి. ఇది రాసుకున్న ఫస్ట్ మనము ఏమిచ్చినాడు ఇక్కడ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సెక్ ఏ ప్లస్ tan ఏ. సో ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, దాదాపుగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇది త్రికోణమితిలో ఉన్నటువంటి సో ఇక నిష్పత్తులు అనమాట. ఇవి ఏమేముంటుంది గుర్తుపెట్టుకోవాలి, సైన్ కాస్ ఒక మధ్య సంబంధం ఏముంటుంది, తర్వాత సెక్ tan మధ్య సంబంధం ఏముంటుంది గుర్తుపెట్టుకోవాలి. సెక్ అంటే ఏం రాసుకుంటాం మనం, దేని యొక్క విలువ ఇది. సో tan అంటే ఏం రావచ్చు గుర్తుపెట్టుకోవాలి మీరు అనమాట. అయితే చూడండి ఇక్కడ చెప్తే చూడండి ఇక్కడ మరి కాస్ ఏ అలాగే పెట్టే సెకండ్ కాస్ ఏ, తర్వాత పక్కన ఏముంది ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ కూడా అలాగే రాసేస్తున్నాయి ఇక్కడ నేను ఇక్కడ. సో తర్వాత ఏం చేస్తా అంటే మరి సెక్ ఏం రాసుకోవచ్చు మనం, సెక్ అంటే సెక్ అనేటువంటి మనకు కాస్ ఒక విలువ కాబట్టి సెక్ ఏం రాసుకోవచ్చు మనం, సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ ఏగా రాసుకోవచ్చు మనం. ప్లస్ ఇక్కడ అదేవిధంగా ట్యాన్ ఏం రాసుకుంటాం మనము, సో tan θ ఈజ్ ఈక్వల్ టు సైన్ θ బై కాస్ θ కాబట్టి tan ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది ఇక్కడ మనకు సైన్ ఏ బై కాస్ ఏగా రాసుకోవచ్చు మనము. తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ కాస్ ఏ అంటే ఉంటుంది కదా కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. సో ఇంటి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు కూడా మనం హారాలు సేమ్ ఉన్నాయి ఇక్కడ కాస్ ఏ కాస్ నెక్స్ట్ ఏం చేస్తాము, సో వీటి కాసకు మొత్తం మీదకు కాస్ ఏ మాత్రం అవుతుంది ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము లవాలు కలపాలి 1 ప్లస్ సైన్ ఏ అనమాట. 1 ప్లస్ సైన్ ఏకు సమానం అవుతుంది అనమాట. ఇది సింపుల్గా
నెక్స్ట్ చూడండి ఇక్కడ సో ఇవన్నీ లవాలు ఇది కూడా హారం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఈ కాసు క్యాన్సిల్ చేస్తాం మనం, అప్పుడు ఏమైతే రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు మిగిలిన విలువ ఏమంటే సో 1 - sin a × 1 + sin a అనమాట. 1 - sin a × 1 + sin a మనకు ఒక ఫార్ములా ఉంటుంది, a - b × a + b = a² - b² కాబట్టి సో 1 - sin a × 1 + sin a అవుతుంది ఇక్కడ. సో 1² అంటే 1² మైనస్ సో a² - b² అంటే ఏమొస్తుంది sin² ఏ అనమాట. ఇది మనకు వచ్చేటువంటి దీని యొక్క విలువ అనమాట. మీకు ఇందాక చెప్పడం జరిగింది నేను మరి cosec a = 13/5 అయితే sin a ఎంత చెప్పండి 5/13 కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ ఈ sin a దగ్గర ఆ విలువను రాస్తాను నేను. 1² అంటే ఎంత 1 వస్తుంది ఇక్కడ. మరి sin a అంటే ఎంత చెప్పండి 5/13 అని చెప్పినా మీకు 5/3 పైన మీకు స్క్వేర్ ఉంది ఇక్కడ స్క్వేర్ రాస్తుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ 13 లేకుంటే సో 1 అట్లా ఉంటుంది ఇక్కడ. మరి 5/13² అంటే అర్థమైంది 5² అంటే ఎంత సో 25 13² అంటే చెప్పండి 169 అనమాట. 169 అనమాట. తర్వాత సో 1 కింద హారం ఏం లేకుండా 1 తీసుకుంటాం మనం, కాసా కడితే 1 × 69 169 ఇక్కడ. తర్వాత క్రాస్ మల్టిపుల్ 169 × 1 ఎంత చెప్పండి 169 వస్తుంది ఇక్కడ. తర్వాత 1 × 25 25 అనమాట. సో మరి 169 - 25 ఎంత చెప్పండి 144 బై ఎంత చెప్పండి 169 కాబట్టి సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. అంటే ఇచ్చినటువంటి లెక్కను మొత్తం సూక్ష్మీకరిస్తే ఈ లెక్కను మొత్తం మనం సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే సో 144/169. సో బైపీసీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా సో 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తున్నారు. ఫస్ట్ మీరు నిష్పత్తులు గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు మనం తర్వాత. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్, ఇది 8th క్లాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది అయితే ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ ఉన్నట్లుంది. ఇది చూద్దాం ఇక్కడ మనం ఇందులో ఏది కరెక్ట్ అన్నాడు ఇక్కడ. సో ఏది కరెక్ట్ ఇక్కడ ఏది రాంగ్ అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ క్రింది వాటిలో సంఖ్యల యొక్క వర్గాలు మరియు ఘనాలకు సంబంధించి సరికాని వాక్యం ఏదంటే ఇక్కడ సరికాని వాక్యం ఏదంటే చూడండి ఇక్కడ మనకి 1 2 3 4 4 స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఒక్కొక్కటి గమనిద్దాం మనము. ఫస్ట్ ఏముందంటే సంఖ్యల యొక్క ఒకట్ల స్థానంలో 2 3 7 మరియు 8 ఉంటే అది పరిపూర్ణ వర్గము కాదు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది, ఇది మనకు ఆన్సర్ కాదనమాట. అంటే మీరు స్టేట్మెంట్ ఫస్ట్ గమనించండి మీరు. సో ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ సో 8 కానీ ఉంటే అది ఖచ్చితంగా పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మీకు 8th క్లాస్లో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. సో ఏదైనా సంఖ్యకు ఒకట్ల స్థానంలో 2 3 7 8 ఉంటే అది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. ఉదాహరణకు చూడండి ఇక్కడ సో 1 తీసుకుంటే 1 వర్గం మనకి ఏమొస్తుంది 1 వస్తుంది, అంటే 1 వర్గం మనకు 1 వస్తుంది. సో 2 వర్గం ఏమొస్తుంది చెప్పండి మనకు 4 వస్తుంది, 3 వర్గం 9, 4 వర్గం 16, సో 5 వర్గం 125, 6 వర్గము సో 6 వర్గం ఎంత 200, సో 16, 7 వర్గం 343, 8 వర్గము 1 వర్గం 1, 2 వర్గం 4, 3 వర్గం 9, 4 వర్గం 16, 5 వర్గం ఎంత చెప్పండి 25, 6 వర్గం ఎంత 36, 7 వర్గం 49, సో 8 వర్గం 64, 9 వర్గం 81, సో 10 వర్గం ఎంత చెప్పండి 100 అనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే సో మనకు వీటి యొక్క ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి విలువలు మనకి ఏమంటే 1 వచ్చింది, 4 వచ్చింది, 9 వచ్చింది, 6 వచ్చింది, 5 వచ్చింది, 6 9 4 1 0 ఇవి వచ్చినాయి. కానీ మనకి ఎక్కడ కూడా మనకు 2 కానీ సో 3 కానీ 7 కానీ 8 కానీ మనకు ఒకట్ల స్థానాలు రాలేదు. కాబట్టి సో ఇవన్నీ కూడా వర్గ సంఖ్యలు అయితే కాబట్టి వర్గ సంఖ్యలకు ఒకట్ల స్థానంలో మనకు సో 2 3 7 8 ఉండవు, కేవలము సో 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 9 4 1 ఇవి ఉండొచ్చు, కానీ ఇవి మాత్రం ఉండవు. కాబట్టి సో ఈ స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనకి ఇది వర్గ సంఖ్య, ఇది వర్గాలు కావన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి మనకు ఆన్సర్ రాంగ్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఏమో చెప్పండి. సరి సంఖ్య యొక్క ఘనము ఎల్లప్పుడూ సరి సంఖ్య, బేసి సంఖ్య యొక్క ఘనం ఎల్లప్పుడూ బేసి సంఖ్య అవుతుందని. మరి ఘనం అంటే ఏంది? సో 3 సార్లు ఒకే సంఖ్యను గుణించాలి. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఫస్ట్ సరి సంఖ్య చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూసుకోవచ్చు మీరు కావాలంటే. మరి సో 2 తీసుకుంటే 2 క్యూబ్ సరి సంఖ్య యొక్క ఘనం ఏమొస్తుంది? సో 2 × 2 × 2 అంటే 2 2 4 4 8 కాబట్టి సరి సంఖ్య ఘనం మనకి ఏమొచ్చింది చెప్పండి సరి సంఖ్యనే వచ్చింది. కాబట్టి సో ఇది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా బేస్ సంఖ్య ఘనం ఏమొస్తుంది? 3 క్యూబ్ తీసుకుంటే సో 3 × 3 × 3 3 3 9 9 27 కాబట్టి ఇది కూడా మనకు బేసి సంఖ్య అయింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనకి ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. మనకి ఇంకా రాంగ్ ఆన్సర్ కావాలి మనకి. నెక్స్ట్ థర్డ్ ఏమని చెప్పండి. పరిపూర్ణ ఘన సంఖ్య చివరి 3 స్థానాలు సున్నాలతో అంతం అవుతాయి అని అంటే ప్రతి సంఖ్యకు సున్నాతో అంతం కాకపోవచ్చు, కానీ సో 3 సున్నాలు అనేటువంటివి మనకు ఘనంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సో 10 క్యూబ్ చూసుకుంటే ఏమొస్తుంది? మీకు 10 × 10 × 10 అంటే మనకి 1000 వస్తుంది. కాబట్టి సో ఇది మనకి ఘన సంఖ్య అవుతుంది. ఘన సంఖ్య యొక్క సో చివరి 3 స్థానాలు మనకి అంటే మొదటి అంటే ఇక్కడ మనకి 1 10 100 స్థానాలు మనకు అవి సున్నాలతో అంతం అయినాయి. కాబట్టి ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. కాబట్టి సో ఇది కరెక్టే. సో నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ?
ఒక సంఖ్య యొక్క ఘనములో ఎల్లప్పుడూ రెండు అంకెలే ఉంటాయి. ఒక అంకె సంఖ్య అంటే అంకెలు తీసుకున్నప్పుడు మనం అంకెల ఘనాలలో మనకు సో ఎల్లప్పుడూ రెండు అంకెలే ఉంటాయి అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అంకెలు అంటే మనకి ఏంది 0, 1 నుంచి 9 దాకా అనమాట. మరి ఫస్ట్ 1 తీసుకుంటే 1 క్యూబ్ అంటే ఏమొస్తుంది? సో 1 × 1 అంటే 1 వస్తుంది. 2 క్యూబ్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి? సో 8 వస్తుంది అనమాట. అదేవిధంగా 3 క్యూబ్ అంటే ఎంత? సో 27. మరి మీకు ఇక్కడ ఏమైనా రెండు అంకెలు వచ్చినాయి, ఒక అంకె వచ్చింది ఇక్కడ. మరి 4 క్యూబ్ అంటే ఏమొస్తుంది చెప్పండి? 64 వస్తుంది. అంటే ఇక్కడ రెండు అంకెలు వచ్చినాయి ఘనాలలో, అంకెల యొక్క ఘనాలలో. కానీ మరి 5 క్యూబ్ తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? 5 × 5 × 5 అంటే 125. 6 క్యూబ్ అంటే ఏమొస్తుంది చెప్పండి మీకు? 216. అంటే అర్థమైంది ఇక్కడ ఇవన్నీ కూడా అంకెలే మనకి ఇక్కడ. అంటే ఒక అంకె ఉంది కూడా అంకెలే ఇక్కడ. అంకెల యొక్క ఘనాలు మనకు కేవలము సో రెండు అంకెలే కాదు, మనకు 3 అంకెలు కూడా మనకు వచ్చినాయి ఇక్కడ. కాబట్టి సో 1, 2, 5 అంటే మనకి ఇక్కడ 3 అంకెలు వచ్చినాయి. కానీ మనకేమిచ్చింది ఇక్కడ వాడు ఒక అంకె సంఖ్య యొక్క ఘనములో మనకు ఎల్లప్పుడూ రెండు అంకెలే అన్నాడు. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ ఉంది అన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ మనకు కావాల్సిన స్టేట్మెంట్ మనకు 4th స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. సో గుర్తుపెట్టుకోవాలా, 0 నుంచి 9 దాకా ఉన్నటువంటి అంకెలను మనం ఒక అంకెలని అంటారు. సో వాటి ఘనాలలో మనకు సో రెండు అంకెలు మాత్రమే రావు, మనకు 3 అంకెలు కూడా వస్తున్నాయి. సో 125 కానీ 216 కానీ 7 క్యూబ్ అంటే 343 ఇవన్నీ కూడా మనకు 3 అంకెల సంఖ్యలు. కాబట్టి సో ఇది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది అనమాట ఇది. సో నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏమందంటే సో x = log 7 base 5, y = log 6 base 5 అయితే సో log 7350 base 5 ఎంత అని ఇక్కడ. సో ఇది కూడా మనకి 10th క్లాస్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో అందులో ఉన్నటువంటి పాఠానికి సంబంధించినటువంటి సో మోడల్ అనమాట ఇది, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఫస్ట్ మనకి x అంటే ఎంత, y అంటే ఎంత అనమాట. అంటే ఈ విలువ ఎంత అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దాం మనము? సో మనకు కావాల్సిన విలువ ఏదైతే ఉంటుందో అందులో విలువకు మనము ఫస్ట్ కారణకాలు కడతాం. మనం 7350 ఫస్ట్ మనం కారణకాలు కడితే మనము సో లాస్ట్లో 0 అంటే ఏం చేస్తాం? మామూలుగా మనం 5 తీసుకుంటాం కాబట్టి 5 తీసుకుందాము. సో 5 ఇక్కడ మీకు ఎంత 223 కాబట్టి 5 4 20 3 ఉంటుంది. 35 అంటే 5 7 35 5 0 0 ఇక్కడ. సో తర్వాత మళ్ళీ 0 ఒకటి మళ్ళీ 5 తీసుకుందాము. సో 5 2 10 ఇక్కడ 47 అంటే 45 వస్తుంది. ఇట్లా 5 9 45 తర్వాత 4 కాబట్టి 40 అంటే సో 20 5 4 20 వస్తుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ 2 తీసుకుందాం మనము. సో 2 2 4 8 తర్వాత 2 7 14 తర్వాత సో 3 తీసుకుందాము. సో 3 4 12 సో 27 కాబట్టి 3 9 సో 27 తర్వాత 7 తీసుకుంటే సో 7 7 49 మళ్ళీ 7 7 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 7350 ఏం రాసుకోవచ్చు మనము? కొంచెం 5 × 5 అంటే ఏం రాస్తాం మనం? 5² రాసుకోవచ్చు. తర్వాత సో ఇంటూ 7 × 7 ఏమొస్తుందో చెప్పండి? 7² రాసుకోవచ్చు. తర్వాత 2 × 3 ఎంత చెప్పండి? 6 రాసుకోవచ్చు. మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. దీని యొక్క విలువ అనమాట. అయితే మనకేం కావాలి మనకు? సో ఇక్కడ లాగ్ ఉండాలి మనకు. కాబట్టి ఏం చేస్తాం మనం? ఇరువైపులో లాగ్ చేర్చాలి. లాగ్ బేస్ 5 చేర్చాలి మనం. కాబట్టి సో లాగ్ 7350 బేస్ 5 రాస్తే ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ మనకు లాగ్ సో 5² × 7² × 6 బేస్ 5 అనమాట. అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని విడగొడతాం అనమాట. ఆ ఫార్ములా ఏమంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో లాగ్ xy బేస్ ఏ ఉన్నట్లయితే అంటే x × y రెండు విలువలు అంటే బేస్ ఉన్నప్పుడు మనకి ఏం చేస్తాం మనం? ఇంటూ వీటి మధ్య విలువల మధ్య ఇంటూ ఏం చేస్తాం మనం? మామూలుగా సో ఒక్కొక్క పదం విడివిడిగా రాస్తాం, విస్తరించి రాస్తాం అనమాట. లాగ్ x బేస్ ఏ ప్లస్ లాగ్ y బేస్ ఏ ఈ విధంగా అనమాట. అంటే ఒక పదానికి సో ఒక పదం మధ్య ప్లస్ పెట్టి రాసుకోపోతాం అనమాట మనం ఇక్కడ. మనం అదేవిధంగా z ఉంటే ఇంకో పదం రాసేవాళ్ళం మనం. కాబట్టి సో 2 ఉంటే 2 3 ఉంటే 3 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ. సో దీనిలాగా విభజిస్తే ఏమొస్తుంది చెప్పండి? సో లాగు ఫస్ట్ పదం యొక్క 5² కాబట్టి 5² బేస్ 5 అనమాట. ప్లస్ తర్వాత సో లాగ్ 7² బేస్ 5. సో తర్వాత ప్లస్ లాగ్ 6 ఉంది ఇక్కడ. 6 రాసిన బేస్ 5 ఇక్కడ. సో చూడండి తర్వాత మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది. ఇంకో ఫార్ములా ఏమంటే సో లాగ్ x⁴m అంటే x పైన ఘాతం ఏమంటే ఏం చేస్తాం? ముందుకు రాసుకుంటాం మనం. కాబట్టి దీన్ని మనము సో m × log xగా రాసుకోవచ్చు. బేస్ m నుండి ఏ తీసుకుంటాం ఇక్కడ మనము ఈ విధంగా అనమాట. సో ఘాతాంకాన్ని ముందు రాసి ఇంటూ రాసి తర్వాత ఆ విలువను రాసాము. సేమ్ దానిలాగా రాసి చూడండి ఏమొస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు 2 ఉందా? ఇక్కడ 2 ముందుకు వస్తుంది. ఇక్కడ 2 × సో లాగ్ 5 బేస్ 5 ప్లస్ ఇక్కడ కూడా 2 ముందుకు వస్తుంది. ఇక్కడ 2 × సో లాగ్ 7 బేస్ 5 తర్వాత ప్లస్ ఇక్కడ 6 ఎట్లా రాసి ఇక్కడ లాగ్ 6 బేస్ 5 అలాగే ఉంటుంది ఇక్కడ ఇదనమాట. సో దాని తర్వాత చూడండి ఇక్కడ సో 2 × మనకి ఇంకో ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదేమంటే సో లాగ్ ఏ బేస్ ఏ ఈ విలువ బేస్ రెండు కూడా సేమ్ ఉంటే మనకు 1కి సమానం అనమాట. కాబట్టి ఇది 1 రాసుకుంటాం మనము. ఇక్కడ చూడండి ఇక్కడ సేమ్ దానిలాగా ఉంది. ఇక్కడ కూడా లాగ్ 5 బేస్ 5 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ మొత్తం విలువ మనం 1 రాసుకోవచ్చు మనం ఇంటూ 1 అనమాట. సో 2 × ఇక్కడ చూడండి లాగ్ 7 బేస్ 5 విలువ ఎంత చెప్పండి ఇక్కడ. సో లెక్క ప్రకారం మనకు సో లాగ్ 7 బేస్ 5 మనకి ఎంత ఇక్కడ x కి సమానం కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ నేను సో 2 అట్లే పెట్టేసి లాగ్ 7 బేస్ 5 అంటే x రాస్తాను నేను.
ప్లస్ అదేవిధంగా లాగ్ 6 బేస్ 5 విలువ ఎంత చెప్పండి లెక్క ప్రకారం మనకు సో వైకి సమానం కాబట్టి ఏం చేస్తాను నేను ఇక్కడ సో ఈ విలువ దగ్గర నేను వై రాస్తాను కాబట్టి వై వచ్చింది ఇక్కడ తర్వాత సో 2 ఇంటూ 1 2 అనమాట 2 ప్లస్ 2x ప్లస్ వై కాబట్టి ముందు ఎక్స్ రాస్తే మనం 2x ప్లస్ వై ప్లస్ 2 కాబట్టి సో లాగ్ 7350 బేస్ 5 విలువ ఎంత మనకు 2x ప్లస్ వై ప్లస్ 2కి సమానం అవుతుంది అనమాట సో ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది సో తర్వాత 6th క్వశ్చన్ చూడండి 6th క్వశ్చన్ ఏముందంటే రమేష్ మరియు సూర్య కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారు రమేష్ అండ్ సూర్య కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారంట వీళ్ళు సో సూర్య ప్రతి నెల వచ్చినటువంటి లాభంలో 35% లాభాన్ని పొందుతాడంట సో ఒక నిర్దిష్ట నెలలో సూర్యకి 3318 సో 3318 రూపీస్ లాభం వస్తే ఆ నెలలో వచ్చినటువంటి మొత్తం ఎంత అని ఇక్కడ మొత్తం లాభం ఎంత అని ఇక్కడ సూర్యకు లాభం ఎంత యాక్చువల్ మనకి 3318 రూపీస్ అంట సో దానికి పర్సెంటేజ్ చెప్పండి 35% అనమాట అయితే మొత్తం అంటే ఇక్కడ 100% విలువ ఎంత అన్నాడు సో చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి ఇది ఫస్ట్ ఏం చేస్తాం మనము సో 35% ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పండి ఇక్కడ మనకి ఇక్కడ సో 3318 రూపీస్కి సమానం అనమాట అయితే మనకి మనకు సో మొత్తం అంటే ఇక్కడ మనకి 100% అన్నాడు కానీ 100% యొక్క విలువ సో ఎంత అన్నాడు అంటే 100% ఏమనుకుంటాం మనము సో ఎక్స్ అనుకుందాం మనం 100% అంటే ఎక్స్ అనుకుందాం నెక్స్ట్ ఏం చేస్తాం అడ్డగుణకారం అంతే అడ్డగుణ చేసి ఏమొస్తుంది చెప్పండి 35 ఇంటూ ఎక్స్ సో 35 ఇంటూ ఎక్స్ అనమాట ఇక్కడ ఈక్వల్ ఏం రాస్తాం మనం 100 ఇంటూ ఈ విలువ అనమాట అంటే 3318 ఇంటూ సో 100 రాస్తాం మనం 35 ఎక్కడ పోతే ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ ఏంటంటే సో 3318 ఇంటూ 100 సో బై 35 అనమాట క్యాన్సల్ చేస్తే సో 5 ఏళ్ళ 35 5 సో 20 ఇక్కడ 5,100 అనమాట తర్వాత మళ్ళీ ఏడెక్కలు క్యాన్సల్ చేస్తే సో 7 7 7 4 28 మీకు ఎంత ఉంటుంది ఇక్కడ 551 అంటే 7 49 మళ్ళీ 2 28 కాబట్టి 7 4 28 అనమాట కాబట్టి మనకి ఏమొచ్చిందంటే 474 సో ఇంటూ సో 20 అనమాట మరి గుణిస్ ఏమొస్తుంది ఇక్కడ 2 4 8 2014 ఇక్కడ సో 2 4 8 9 9 9480 అనమాట కాబట్టి ఆ నిర్దిష్ట కాలంలో మనకు వచ్చినటువంటి 100% డబ్బులు అంటే 100% లాభం ఎంత వస్తుందని చెప్పండి ఇక్కడ మనకు సో 9480 రూపీస్కి సమానం అవుతుంది అన్నమాట ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు మనం సో దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు వీడియోస్ని షేర్ చేయండి సరే ఇందులో బాగా నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి 7th క్వశ్చన్ ఏమంటే సో క్రింది వాటిలో గుణశ్రేణి కానిది అని ఇక్కడ గుణశ్రేణి కానిది అని మీకు తెలియాలి ఆల్రెడీ సో మరి గుణశ్రేణి అంటే అర్థమైంది మీకు తెలుసు గుణశ్రేణి అంటే ఏంటంటే సో ఏదైనా ఒక శ్రేణిలో సో మొదటి పదం కాకుండా మిగతా పదాలు అన్నిటికీ కూడా మనం ఒక స్థిరమైన సంఖ్యచే గుణిస్తూ పోతే వచ్చేటువంటి శ్రేణిని ఏమంటారంటే గుణశ్రేణి అంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన గుణశ్రేణి పదాలు మనకి ఎలా ఉంటాయంటే మనకు సో A1 సో A2 ఈ విధంగా రాస్తూ పోతాం మనం A1 A2 A3 డాష్ అనమాట సో ఏనుగా రాస్తాం మనం మరి ఏ అంటే ఇక్కడ ఏ అంటే మనం ఏ అనుకుంటాం స్మాల్ ఏ అనుకుంటాం మనము సో A2 అంటే అర్థమైంది ఇక్కడ మనము సో ARగా రాసుకుంటాం మనం A2 అంటే ARకి సమానం తర్వాత A3 అంటే AR² అనమాట ఈ విధంగా అనమాట అంటే ఆర్ అంటే ఏంటి ఇక్కడ మనకి స్థిరమైన నిష్పత్తి అంటే ఒక విలువ చేత గుణిస్తూ పోతుంటాం మనము సో ఏను ఆర్తో గుణిస్తే మనకి ఏమొస్తుంది AR వస్తుంది అనమాట మళ్ళీ ARను మళ్ళీ ఆర్తో గుణిస్తే ఏమొస్తుంది AR ఇంటూ R ఈక్వల్ టు సో AR² అంటే నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ మనం AR² మళ్ళీ ఆర్తో గుణిస్తే ఏమొస్తుంది AR³ అనమాట ఈ విధంగా వచ్చేటువంటి శ్రేణిని ఏమంటారంటే గుణశ్రేణి అంటారు మరి ఇచ్చినటువంటి శ్రేణిలో మనకు గుణశ్రేణి ఏ విధంగా అవుతుందో గుర్తించాలంటే ఏం చేస్తాం మనము సో ఫస్ట్ ఆర్ అనుకుంటాం మనం ఆర్కు ఫార్మ్ ఏం చెప్పండి సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెండవ పదము బై మొదటి పదం లేకుంటే సో మూడో పదం బై రెండో పదం నాలుగో పదం బై మూడో పదం ఈ విధంగా అనమాట అంటే సో A2 బై A1 లేకపోతే A3 బై A2 లేకపోతే A4 బై A3 తీసుకుంటాం అనమాట మనం ఇది అన్నిటి కూడా సమానం ఉన్నట్లయితే మనకి అది గుణశ్రేణి అవుతుంది లేకుంటే గుణశ్రేణి కాదనమాట కాబట్టి మనము ఫస్ట్ శ్రేణి తీసుకుందాం మనం ఏం చెప్పండి ఫస్ట్ శ్రేణి మనకు సో √2 √8 √18 √32 అనమాట మరి వీటి ఫస్ట్ మనం ఇందులో ఇదేం చెప్పండి మనకి A1 ఇది A2 A3 A4 అని ఫస్ట్ ఏం చేద్దాం మనము సో A2 బై A1 కనుక్కున్నాము A2 అంటే ఏముందంటే ఇక్కడ సో మీరు కావాలంటే వీడియో ఒకసారి విలువలు రాసుకొని చేయండి మీరు సో A2 అంటే ఏమని చెప్పండి ఇక్కడ √8 ఉంది ఇక్కడ √8 బై సో A1 అంటే మీకు ఏముంది ఇక్కడ √2 ఉంది ఇక్కడ కాబట్టి √8 బై √2 ఇక్కడ సో మొత్తానికి కలిపి రాస్తే వస్తుంది ఇక్కడ 8 బై 2 అనమాట క్యాన్సల్ చేస్తే 2 4 అనమాట అంటే √4 ఎంత చెప్పండి ఇక్కడ 2 వచ్చింది ఇక్కడ అంటే మనకి మొదటి రెండు పదాల నిష్పత్తి మనకి ఏమొచ్చింది 2 వచ్చింది ఇక్కడ మనం అదేవిధంగా సో ఇప్పుడు A3 బై A2 కనుక్కుందాం మనం R ఈజ్ ఈక్వల్ టు సో A3 బై A2 కనుక్కుందాం మనం A3 అంటే ఏమని చెప్పండి ఇక్కడ A3 అంటే మనకు సో 18 √18 ఉంది ఇక్కడ మరి A2 అంటే ఎంత √8 కాబట్టి సో √18 బై సో √8 అనమాట మరి మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది √18 బై 8 అనమాట క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ సో 2 4 8 2 9
సో 2 9 18 ఇక్కడ అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకు √9 సో √4 వచ్చింది ఇక్కడ. √9 అంటే ఎంత అయిపోయింది 3కి సమానం, √4 అంటే ఎంత అయిపోయింది 2కి సమానం. కాబట్టి సో మనకి రెండో నిష్పత్తి మనకి a3/a2 మనకు మొదటి నిష్పత్తికి సమానం కాలేదు. అంటే ఇక్కడ 2 వస్తే ఇక్కడ 2 వచ్చింటే మనకి ఏమైంది అప్పుడు అది గుణశ్రేణిలో ఉండేది, కానీ వీటి నిష్పత్తులు సమానం కాలేదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమంటే మొదటి శ్రేణి మాత్రమే మనకు గుణశ్రేణి కాదు. కాబట్టి మనకి గుణశ్రేణి కాదు ఏమంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మిగతా ఏవైతే ఉన్నాయో అవి మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలి మీరు చెక్ చేసుకొని చూసుకోండి ఒకసారి. సో రెండవది, మూడవది, నాలుగవది ఇవన్నీ కూడా మనకు గుణశ్రేణులు అవుతాయి. నేను మీకు ఇక్కడ చెప్పిన ఇక్కడ సేమ్ దాని ప్రకారం a2/a1 a3/a2 చెక్ చేసుకుంటే మీకు ఆ చెట్టు నిష్పత్తులన్నీ కూడా సమానంగా ఉంటాయి. అవి మనకు గుణశ్రేణులు అవుతాయి, మొదటిది మాత్రమే కాదనమాట. కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మిగతా క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటి మనం ఆన్సర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము. సో ఓకే, థ్యాంక్ యూ.